న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లోని ఓ మసీదులో దుండగుడు జరిపిన కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. శుక్రవారం ప్రార్థనలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బృందం కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్పుల సమయంలో క్రికెటర్లు బస్సులోనే ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. శుక్రవారం ప్రార్థన నిమిత్తం క్రికెటర్లు మసీదుకు వెళ్లినట్టు ఆయన పేర్కొన్నారు. హోటల్కే పరిమితమై ఉండాలని క్రికెటర్లను కోరినట్టు ఆయన వెల్లడించారు. ఇది భయపెట్టే అనుభవంగా బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు. న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్లోని ఓ మసీదులో దుండగుడు జరిపిన కాల్పుల్లో 6 ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. శుక్రవారం ప్రార్థనలకు హాజరైన వారిని లక్ష్యంగా చేసుకుని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడని పోలీసు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దుండగుడిని హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బృందం కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. కాల్పుల సమయంలో క్రికెటర్లు బస్సులోనే ఉండటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి జలాల్ యూనస్ తెలిపారు. శుక్రవారం ప్రార్థన నిమిత్తం క్రికెటర్లు మసీదుకు వెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. హోటల్కే పరిమితమై ఉండాలని క్రికెటర్లను కోరినట్లు ఆయన వెల్లడించారు. ఇది భయపెట్టే అనుభవంగా బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ట్వీట్ చేశారు.